హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ టాక్స్. ఈరోజు మా పాప వాట్ షీ ఈట్స్ ఇన్ డే అనేది చూపించబోతున్నాను. షీ ఈజ్ 9 months ఓల్డ్. తన బ్రేక్ఫాస్ట్ రెసిపీ వచ్చేసి ఓట్స్ ఈరోజు అయితే పెడుతున్నాను. ఫస్ట్ ఏంటి అంటే ఒక పాన్లో ఇలా ఓట్స్ ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ తీసుకోవాలి. నేను పాపకి అయితే 2-3 స్పూన్స్ అలా వేసి ఇలా డ్రై రోస్ట్ చేయాలి. సిమ్లో పెట్టి చేయాలి. ఓట్స్ చాలా త్వరగా మాడిపోతుంది. సో వెంటనే ఒక 1 minute 2 minutes జస్ట్ ఇలా వేపేసి వెంటనే వాటర్ పోసేయాలి. దాంట్లో వాటర్ పోసేసి ఆ కన్సిస్టెన్సీ మనం దగ్గర వచ్చే వరకు చూసుకోవాలి. దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఎక్కువసేపు ఉంచితే అది ఇంకా గట్టి పడిపోతుంది. ఓట్స్ ఏంటి అంటే చల్లారిక ఇంకా గట్టిగా అయిపోతుంది. అలా కాకుండా కొంచెం జోరుగా ఉన్నప్పుడే మనం దింపేస్తే సరిపోతుంది అన్నమాట. తనకి ఫీడ్ చేయడానికి మన కరెక్ట్ కన్సిస్టెన్సీ అన్నది వస్తుంది. ఒక్కొక్కసారి ఉత్తిగా మామూలుగా పెట్టేస్తాను. లేదు అని అంటే బనానా కానీ యాపిల్ కానీ సపోటా కానీ ఏదో ఒకటి యాడ్ చేస్తాను. చూసారు ఇక్కడ కన్సిస్టెన్సీ థిక్ అయింది. ఈ కన్సిస్టెన్సీలో మనం ఫీడ్ చేస్తే సరిపోతుంది. చూసారు బనానాని మెత్తగా మ్యాష్ చేసేసి దాంట్లో కలిపేసి మిక్స్ చేసేసి అయితే నేను పెట్టేస్తాను. కొంచెం పలుకులుగా ఉన్న తను తినేస్తుంది. మరీ స్మూత్ పేస్ట్ అయితే ఏమీ అవసరం లేదు మా పాపకి. లేదు వాళ్ళు తినరు అని అంటే మాత్రం బనానా కూడా మిక్సీ పట్టి దాంట్లో కలిపేసి అయితే పెట్టండి. వాళ్ళకి చాలా హెల్దీ కూడా, చాలా టేస్ట్గా ఉంటుంది, బాగా ఇష్టంగా కూడా తింటారు. ఓకే, బనానా ఆర్ సపోటా, లేదు అని అంటే యాపిల్, ఏదైనా సరే ఫీడ్ కలపచ్చు దాంట్లో. లేదు అని అంటే ఉత్తుగా కూడా పెట్టేయచ్చు. నెక్స్ట్ వచ్చేసి లంచ్. ఈరోజు నేను పాపకి పెడుతున్న లంచ్ ఏంటి అంటే క్యారెట్ గ్రీన్ పీస్తో చేసింది. రోజు ఇదే పెట్టును. రోజుకి ఒక్కొక్క వెరైటీ అయితే పెడతాను. తనకి 12:31 ఆ టైంకి నేను లంచ్ తినిపిస్తాను. సో ఫస్ట్ అయితే రైస్ అయితే తీసేసుకుందాం. 2-3 స్పూన్స్ అయితే నేను తీసుకుని ఆ రైస్ని మంచిగా వాష్ చేసేయండి. 2 times అలా మంచిగా వాష్ చేసేసి కొంచెం రైస్ని నానబెడతాను. ఒక 1/2 hour అలాగా ఉత్తి రైస్ని నానబెడతాను. ఎందుకంటే నానబెట్టడం చాలా ఇంపార్టెంట్ పిల్లలకి. సో అందుకని చెప్పేసి దాన్ని కొంచెంసేపు 1/2 hour మంచిగా వాష్ చేసేసి కొన్ని వాటర్ వేసేసి పక్కకి పెట్టేసిన తర్వాత నేను ఎప్పుడైతే లంచ్ ప్రిపేర్ చేయాలి అని చెప్పేసి అనుకుంటానో అప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ దాంట్లో యాడ్ చేస్తాను. వాము, జీలకర్ర, ఈ 2 చాలా ఇంపార్టెంట్, డైజెషన్కి చాలా ఇంపార్టెంట్ పిల్లలకి. సో ఖచ్చితంగా వేసుకోండి వాము, జీలకర్ర. కొంచెం చిటికడు వేసుకుంటే చాలా మంచిది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రోజన్ గ్రీన్ పీస్ అయితే వాడుతున్నాను నేను. అవి కొన్ని తీసుకుని మంచిగా వాష్ చేసేసి దాంట్లో వేసేసుకోవడమే. గ్రీన్ పీస్ కూడా చాలా హెల్త్కి మంచిది పిల్లలకి. ఖచ్చితంగా ఇంక్లూడ్ అయితే చేయండి. అలాగే నెక్స్ట్ క్యారెట్ అయితే తీసుకుంటే మీడియం సైజ్ అయితే ఫుల్ ఆఫ్ క్యారెట్ మొత్తం వేసేస్తాను. అది మంచిగా బయట పీల్ చేసేసి చిన్న పీసెస్ కింద కట్ చేసేసి అయితే క్యారెట్ అయితే వేసేస్తాను. అండ్ నెక్స్ట్ గార్లిక్ వేస్తాను. వెల్లుల్లిపాయ అన్నది పిల్లలకి చాలా మంచిదండి. ఖచ్చితంగా అయితే ఇంక్లూడ్ చేయండి. మనకైనా పిల్లలకైనా రోజుకు ఒక వెల్లుల్లి తింటే చాలా మంచిదని చెప్తారు కదా. సో ఖచ్చితంగా దాన్ని మంచిగా పీల్ చేసేసి దాంట్లో అయితే వేసేస్తాను నేను వెల్లుల్లిపాయ. అండ్ స్పైస్ కోసం వచ్చేసి నేను అయితే పెప్పర్ వేస్తాను, లేదంటే చిల్లీ వేస్తాను. పెప్పర్ అయితే 2 balls అట్లా వేస్తాను. చిల్లీ అయితే వచ్చేసి లాస్ట్ చిన్న పీసెస్ కింద కట్ చేసి అయితే వేస్తాను. ఎందుకంటే మెదిపినప్పుడు మళ్ళీ అది వాళ్ళకి పెద్ద పీస్ అయితే తగిలేస్తుంది కదా స్పైసెస్. సో అందుకని చిన్న పీస్ కింద అయితే కట్ చేసి వేస్తాను. వేసేసి లాస్ట్లో ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ వాటర్ వేసేసి మంచిగా మనం స్టవ్ మీద పెట్టేసుకోవడమే. కొంచెం ఎక్కువ విజిల్స్ అయితే రానిస్తాను, 7-8 విజిల్స్ అలా. సో దట్ మెత్తగా అయితే అయిపోతుంది అని చెప్పి, వాళ్ళు తినడానికి కూడా ఈజీ ఉంటుంది అని చెప్పేసి ఇలా మంచిగా విజిల్స్ అయిపోయి ఇలా కుక్ అయిపోయిన తర్వాత మనం మ్యాష్ చేసేసుకోవడమే. మ్యాష్ చేసేసుకొని మంచిగా మెదిపేసి నెయ్యి వేయాలండి పిల్లలకి. నెయ్యి కూడా చాలా హెల్త్కి మంచిది వాళ్ళకి. మాది హోమ్ మేడ్ నెయ్యి. సో అందుకని చెప్పేసి అది ఖచ్చితంగా నేనైతే 1 స్పూన్ అయితే వేస్తాను తనకి. ఇలా మెదిపేసిన తర్వాత ఆ నెయ్యి అయితే యాడ్ చేసేసి తినిపించేస్తాను తనకి. హ్యాపీగా తినేస్తారు పిల్లలు. అండ్ చాలా మంచిది కూడా హెల్త్కి వాళ్ళకి. రోజు ఇదే పెట్టను, ఇంకో రోజు ఇంకో వెరైటీ అలా పెడతా. ఈరోజు క్యారెట్ యాడ్ చేశానంటే నెక్స్ట్ డే చిలకడ దుంప, స్వీట్ పొటాటో, లేదు అంటే పొటాటో,
లేదు అంటే ఇంకో రోజు క్యాలీఫ్లవర్. ఆ రెసిపీస్ కూడా కావాలంటే మీకు చెప్పండి ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో. అవి కూడా నేను రెసిపీస్ మీ వీడియో తీసి పెడతాను కావాలి అని అంటే. అలా యాడ్ చేసుకుంటూ రోజుకొకటి, ఒక్కొక్కసారి పప్పులు వేసి లీఫీ వెజిటేబుల్ యాడ్ చేస్తాను. అలా తినిపిస్తాం పిల్లలకి. సో రోజు ఒకటి పెడితే వాళ్ళకి బోర్ అనిపిస్తుంది కదా. సో రోజుకి ఒక్కొక్కటి అలా పెడితే అన్ని ఫుడ్స్ మెల్లమెల్లగా ఇంక్లూడ్ అవుతూ ఉంటాయి వాళ్ళకి. సో ఇలా తినిపించేస్తానండి అంతే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ స్నాక్ వచ్చేసి 5కి అలా జస్ట్ చిన్న అట్టుపండు అలా ఉంటే అలా పెడతాను. లేదంటే వాటర్ మిలన్ ఉంటే 2 to 3 క్యూబ్స్ టైప్ పెడతాను, తింటుంది తను ఇష్టంగా. లేదు అంటే సపోటా తినిపిస్తాను. అలా కొంచెం ఫ్రూట్స్ అది ఇంక్లూడ్ చేస్తాను. ఇంకా నైట్ డిన్నర్ వచ్చేసి 7:30, 8 ఆ టైంకి అయితే పెడతాను. ఆల్రెడీ నేను మన ఛానల్లో ఉగ్గు రెసిపీ అనేది పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. ఆ ఉగ్గు అయితే నేను మంచిగా చేసేసి 7:30, 8కి ఆ టైంకి తనకు తినిపించేస్తాను. అంతేనండి ఈ వీడియో. మీకు ఇంకా బ్రేక్ఫాస్ట్ ఐడియాస్, లంచ్ రెసిపీస్ కానీ డిన్నర్ రెసిపీస్ కానీ ఏమైనా కావాలంటే లెట్ మీ నో ఇన్ కమెంట్ సెక్షన్, సో దట్ నేను ఇంకా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. ఓకే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హ్యాపీ టాక్స్. దాట్స్ ఇట్, బాయ్.